శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వరునిగానే కాకుండా శ్రీ విఠలేశ్వర స్వామిగా కూడా వెలసి పూజలందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అరుదుగా కనిపించే ఆలయాల్లో విఠలేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న విఠలేశ్వర స్వామి దేవాలయాన్ని నిత్యం భక్తులు దర్శిస్తూ పునీతులవుతున్నారు. దాదాపు 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఉత్తరాది నుంచి వలస వచ్చిన పటాలే కుటుంబీకులు నిర్మించారు. ఈ ప్రాంతంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ ఫిబ్రవరి 20, 1918లో జరిగింది. ఆ కాలంలో ఢిల్లీ సుల్తానులకు మహారాష్ట్రులకు మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధాల వల్ల శారీరకంగా మానసికంగా అక్కడి ప్రజలు అలసిపోయేవారు. అందువల్ల ప్రశాంతత కోసం శాంతియుతమైన ప్రాంతాలను వెతుక్కుంటూ కొందరు దక్షిణ భారతానికి వచ్చి తెలంగాణలోని నిజాం సంస్థానానికి చేరుకున్నారు. అలా వచ్చి స్థిరపడిన వారిలో బాబుసార్ క్షత్రియ కుటుంబాల్లో పటాలే కుటుంబం ఒకటి. ఆ పటాలే కుటుంబంలో పెద్ద దిక్కు లింగోజీరావు గారు. ఈయన మంచి వ్యాపార దక్షత, మెళకువలు తెలిసిన వ్యక్తి. అందువల్ల జౌళి వ్యాపారంలో అడుగుపెట్టి ఎంతో పేరును ధనమును సంపాదించారు. తనతో వలస వచ్చిన వారందరినీ అన్ని విధాలుగా ఆదుకొని అందరికీ మంచి బంధువులైనారు. అలా ఈ పటాలేలు కొత్త స్థలాలలో పాత కాపులైపోయారు. లింగోజీరావు గారి అండతో ఎంతో మంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అలా వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న లింగోజీరావు గారు అంతా కూర్చొని మంచి చెడ్డలు కష్ట సుఖాలు మాట్లాడుకునే ప్రదేశం కావాలని తలచి అందరి ప్రయోజనాల కోసం తన స్వంత ధనముతో జనరల్ బజార్ సికింద్రాబాద్లో శ్రీ రుక్షిణి సమేత విఠోబా ఆలయాన్ని నిర్మించారు. అలా విఠలేశ్వర ఆలయంగా త్వరిత కాలంలోనే ప్రసిద్ధి చెంది అక్కడి స్వామి పూజలందుకుంటున్నారు. నాటి నుంచి ఆలయంలో నిత్య పూజా నైవేద్యాలు, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున రథోత్సవము, శ్రీ వైకుంఠ ఏకాదశి మొదలు ఉత్సవములు జరుగుతాయి. ఈ ఆలయాన్ని 1990లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తీసుకొని కార్యనిర్వహణాధికారిని నియమించారు. ఆలయ నిర్మితమైన కాలం నుంచే పటాలే కుటుంబీకులే ఫౌండర్ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయానికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఏకాదశి పర్వదినాలలో శ్రీ విఠలేశ్వర స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించుచున్నారు. మీరు దర్శించి ఆ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని JLR డివోషనల్ ఛానల్ కోరుకుంటుంది.